నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. మనం సాధారణంగా వాడే ఏఐ మోడల్స్కి భిన్నంగా పూర్తిగా మన చేతుల్లో ఉండే ఒక కొత్త శక్తి గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అదే ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎంల విప్లవం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదామా? మనలో చాలామంది GPT-4 లాంటి పవర్ఫుల్ ఏఐ టూల్స్ వాడే ఉంటాం. అవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయో మనకు తెలుసు. కానీ వాటిని వాడటానికి మనం ఒక వెల చెల్లించాల్సి వస్తోంది. ఆ వెల కేవలం డబ్బే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఉదాహరణకి, మనం ఒక క్లోజ్డ్ ఏఐ మోడల్ని వాడాలంటే ముందుగా ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి, మన క్రెడిట్ కార్డ్ వివరాలివ్వాలి. సరే, ఇదంతా ఒకెత్తైతే అసలు విషయమేంటంటే, మనం పంపే ప్రతి సమాచారం వాళ్ల సర్వర్లకు వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ల సర్వీస్ ఆగిపోతే దానిమీద ఆధారపడిన మన అప్లికేషన్ కూడా ఆగిపోతుంది. అంతేకాదు, వాళ్ళు ఎప్పుడు ధరలు పెంచినా మనం కట్టాల్సిందే. అంటే పూర్తిగా వాళ్లమీద ఆధారపడి ఉండాలి. ఇందులో చాలా సమస్యలున్నాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ ఒక అద్భుతమైన పరిష్కారం వచ్చేసింది. అదే ఓపెన్ సోర్స్. ఇది ఏఐ ప్రపంచంలో ఒక కొత్త శకాన్నే సృష్టిస్తోంది. అసలు దీనివల్ల మనకు కలిగే లాభాలేంటో చూద్దాం. ఇక్కడ తేడాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కదా. ప్రొప్రైటరీ మోడల్స్లో మనం వాడిన ప్రతి పదానికి డబ్బు కట్టాలి. కానీ ఓపెన్ సోర్స్లో మోడల్ ఉచితం. మనం కేవలం దాన్ని రన్ చేయడానికి అవసరమైన కంప్యూటర్ శక్తికి మాత్రమే ఖర్చు పెడతాం. ఇక ప్రైవసీ విషయానికి వస్తే, ఓపెన్ సోర్స్లో మన డేటా మన సిస్టంలోనే, మన దగ్గరే భద్రంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. అంటే దాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఈ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరో కాదు, టెక్నాలజీ ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలే. మెటా వాళ్ళ లామా సిరీస్, మిస్ట్రల్, గూగుల్ వాళ్ళ జెమ్మా, ఇంకా మైక్రోసాఫ్ట్ వాళ్ళ 5.3 ఇలాంటి పవర్ఫుల్ మోడల్స్ ఈరోజు మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ ఓపెన్ సోర్స్ ఏఐ పెరుగుదల కొత్తగా అనిపించవచ్చు, కానీ చరిత్రలో సరిగ్గా ఇలాంటిదే ఒకసారి జరిగింది. ఈ సరళిని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం వెనక్కి వెళ్లి లైనెక్స్ కథను గుర్తు చేసుకోవాలి. 1991లో లైనెక్స్ ఒక చిన్న ప్రాజెక్ట్గా మొదలైంది. 2008లో దాని ఆధారంగానే ఆండ్రాయిడ్ వచ్చింది. ఇక ఈరోజు ప్రపంచంలోని 90% పైగా క్లౌడ్ సర్వర్లు, సూపర్ కంప్యూటర్లు, చివరికి మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు అన్నీ లైనెక్స్ పైనే నడుస్తున్నాయి. చూసారా, ఒకప్పుడు చిన్నగా మొదలైన ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ప్రపంచాన్ని ఎలా శాసించిందో? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఓపెన్ సోర్స్ ఏఐ కూడా సరిగ్గా ఇదే దారిలో ప్రయాణిస్తుంది. ఒకప్పుడు చిన్నగా మొదలైన ఈ ఉద్యమం భవిష్యత్తులో ఏఐ ప్రపంచాన్ని శాసించడం ఖాయం. ముఖ్యంగా మన భారతదేశంలో డేటా భద్రత, దానిమీద మన కంట్రోల్ ఉండటం చాలా ముఖ్యం. అందుకే మన దేశంలోని కంపెనీలు, ప్రభుత్వం కూడా తమ డేటాను తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ఓపెన్ సోర్స్ మోడల్స్ వైపే చూస్తున్నాయి. ఇది చాలా కీలకమైన పరిణామం. ఓకే, ఓపెన్ సోర్స్ వల్ల ప్రైవసీ, కంట్రోల్ వంటి బోలెడు లాభాలున్నాయని అర్థమైంది. కానీ అసలు ప్రశ్న ఒకటి ఉంది. పర్ఫార్మెన్స్ సంగతేంటి? వాటి క్వాలిటీ ఎలా ఉంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే కదా. ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ GPT-4 లాంటి టాప్ మోడల్స్తో పోటీ పడగలవా? వాటి పనితీరు నిజంగా అంత బాగుంటుందా? ఈ స్లైడ్లోని నంబర్లు మనకు సమాధానం చెప్పుతాయి. MMLU అంటే సింపుల్గా చెప్పాలంటే ఏఐ మోడల్స్కి పెట్టే ఒక పెద్ద పరీక్ష అన్నమాట. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ మోడల్ అంత తెలివైనదని లెక్క. మీరు గమనిస్తే టాప్లో ఉన్న GPT-4 స్కోర్ 88.7%. మరి మన ఓపెన్ సోర్స్ మోడల్ లామా 3.45 50B స్కోర్ ఎంతో తెలుసా? 87.3%. తేడా చాలా స్వల్పం. అవును, మీరు చూసింది నిజమే. ప్రపంచంలోని అత్యుత్తమ క్లోజ్డ్ మోడల్కు, అత్యుత్తమ ఓపెన్ సోర్స్ మోడల్కు మధ్య ఉన్న పర్ఫార్మెన్స్ గ్యాప్ కేవలం 1.4% మాత్రమే. ఇది నమ్మశక్యంగా లేదు కదూ? దీని అర్థమేంటంటే, మనం రోజూ చేసే చాలా పనులకు ఈ రెండు మోడల్స్ మధ్య పనితీరులో తేడాను గుర్తించడం కూడా కష్టం. అంటే క్వాలిటీ విషయంలో ఓపెన్ సోర్స్ మోడల్స్ ఏమాత్రం వెనకబడి లేవు అన్నమాట. ఇప్పుడు ఓపెన్ సోర్స్ ఎంత పవర్ఫుల్ అనేది మనకు అర్థమైంది. అయితే మరి ఏ సందర్భాలలో దీనిని ఎంచుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు చర్చిద్దాం. మన డేటా చాలా సెన్సిటివ్గా ఉందనుకోండి, ఉదాహరణకు హెల్త్ కేర్ లేదా ఫినాన్స్లో, అప్పుడు ఓపెన్ సోర్సే ఉత్తమం. మనం రోజుకు లక్షలాది ప్రశ్నలు అడగాల్సొస్తే ప్రతిసారీ డబ్బు చెల్లించడం కన్నా ఓపెన్ సోర్స్ చాలా చౌక. మన సొంత డేటాతో మోడల్కు ట్రైనింగ్ ఇవ్వాలన్నా,
ఇంటర్నెట్ లేకుండా పనిచేయాలన్నా లేదా భవిష్యత్తులో ఏ ఒక్క కంపెనీపైన ఆధారపడకూడదనుకున్నా ఓపెన్ సోర్స్ మాత్రమే సరైన ఎంపిక. చాలామందిలో ఒక సాధారణ అపోహ ఉంటుంది. అదేంటంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ కేవలం ప్రయోగాల కోసమే, నిజమైన అప్లికేషన్స్లో వాడటానికి పనికి రావు అని అనుకుంటారు. కానీ నిజం దానికి పూర్తిగా భిన్నం. డేటాబ్రేక్స్, హగ్గింగ్ ఫేస్ లాంటి పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులలో ఓపెన్ సోర్స్ మోడల్స్నే వాడుతున్నాయి. మన భారతీయ బ్యాంకులు కూడా వీటిని పరిశీలిస్తున్నాయి. చివరికి లామా 3.18b లాంటి చిన్న మోడల్స్ మన ల్యాప్టాప్లలోనే రన్ అవుతూ ఎన్నో పనులను సులభతరం చేస్తున్నాయి. ఇంత దూరం విన్నాక మీలో చాలామందికి ఈ ఓపెన్ సోర్స్ ప్రపంచాన్ని అన్వేషించాలనే అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు ఎక్కడి నుండి మొదలుపెట్టవచ్చు? మీరు వెంటనే ట్రై చేయడానికి కొన్ని గొప్ప ప్లాట్ఫామ్లున్నాయి. గ్రాక్లో ఫ్రీగా చాలా వేగంగా వీటిని టెస్ట్ చేయొచ్చు. హగ్గింగ్ ఫేస్లో చాలా మోడల్స్కు సింపుల్ ఏపీఐలు దొరుకుతాయి. టుగెదర్.ai, రెప్లికేట్ కూడా మోడల్స్ను వాడటానికి మంచి వేదికలు. కాబట్టి మనం ఈరోజు చర్చించుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఓపెన్ సోర్స్ అంటే ఉచితం, ప్రైవేట్, ఇంకా మనకు నచ్చినట్టు మార్చుకోగల ఏఐ. లామా 3.1 లాంటి టాప్ మోడల్స్ పనితీరులో GPT-4oకి ఏమాత్రం తీసిపోవు. ప్రైవసీ, ఎక్కువ వాల్యూమ్ టాస్కులు, మనకంటూ ప్రత్యేక అవసరాలున్నప్పుడు ఓపెన్ సోర్స్ వాడటమే తెలివైన పని. ఒక్క వాక్యంలో గుర్తుపెట్టుకోవాలంటే ఓపెన్ సోర్స్ LLMs అంటే జీపీటీ క్వాలిటీతో ఫ్రీగా దొరికే మోడల్స్. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన సిస్టంలోనే రన్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. దీనివల్ల ఏపీఏ బిల్లులుండవు, మన డేటాకు ఎలాంటి ప్రమాదం ఉండదు. సింపుల్. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఏఐ టెక్నాలజీ అనేది ఉచితంగా, పూర్తిగా మన కంట్రోల్లో, ఇంత శక్తివంతంగా మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం దానితో ఎలాంటి అద్భుతాలను సృష్టించగలం? ఆలోచించండి.